కుటుంబం బాగుండాలని నిజం చెప్పలేదు, మా ఆయన కోసం చెప్పాను. అక్కడ నిజం చెప్తే ఇక నీ జీవితంలోకి రాను అని చెప్పారు. నాకు మా ఆయన కావాలి, అందుకే వెళ్ళి చెప్పాను. మనిద్దరమేం స్నేహితులం కాదు, ఒకే మనిషి కోసం బాధపడుతున్నా ఇద్దరు సవతులం అంతే. మీరా, నేను చెప్పేది విను. లేదు, ఎప్పుడు నేనే వింటున్నాను, ఈసారి మీరు వినండి. ఇద్దరు భార్యలు ఒక భర్త కోసం ఏడుస్తుంటే అక్కడ మగాడెంత మంచివాడున్నా ప్రయోజనం లేదండి. ఇద్దరికి భర్తగా ఉండాలని చూస్తున్నారు మీరు, కానీ ఎవరికి మనిషిగా కూడా ఉండట్లేదు మీరు. నాకిచ్చిన మాట నిలబెట్టుకోవడం అంత కష్టమా, లేదా ఈవిడ కన్నీళ్లు మాత్రమే మీకు కనిపిస్తాయా? భార్యగా భర్తని కాపాడుకోవడం తప్ప నేను మీ వెంట తిరుగుతున్నానని అందరికీ కనిపిస్తుంది, కానీ మీరు నన్ను ఎంత క్షోభకి గురి చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియాలి కదా. మొన్న చెర్రీ విషయంలో మా అన్నయ్య నాతో మాట్లాడాడేమో అనుకున్నాను, కానీ ఇప్పుడున్నాడు. మీరింటికి రండి, ఈసారి మీకు సమాధానం నేను కాదు మా అన్నయ్య చెప్తాడు. మీరా ఆగు, నా మాట విను. నా బాధని ఆ దేవుడు వింటాడో లేదో తెలీదు, కానీ మా అన్నయ్య మాత్రం వింటాడు. మీరా, ఏమండి, ఆ ఇంట్లో ఎవరో తప్పు వాళ్ళు కాదు శారదా, ప్రేమించుకున్న వాళ్ళు తప్ప. తన మీద కోప్పడకండి. తను మాట్లాడింది కోపంతో కాదు, భయంతో. తన భర్తని ఇంకొకరు తీసుకుపోతారేమోనన్న భయంతో. మీకు అర్థమైంది కదా? ఎందుకంటే నేను ఒక్క అడుగు నీ వైపేస్తే నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావని నాకు తెలుసు. అప్పుడు మళ్ళీ నిన్ను వదిలేయడానికి నాలో ప్రాణం ఉండుండదు భూమి. ప్రేమించడం ఎంత కష్టమో తెలీదు, కానీ ప్రేమించిన మనిషిని మన చేతులతో దూరం చేసుకోవడం నరకం. ప్రతిరోజు నేను నిన్ను మర్చిపోవాలి అని నాకు నేనే చెప్పుకుంటున్నాను, కానీ నా గుండె మాత్రం ప్రతి క్షణం భూమి 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 అనే పేరు కొట్టుకుంటోంది. నువ్వొక ప్రశ్న అడిగావు కదా, మనస్ఫూర్తిగా విడాకులు తీసుకుందామా బావా అని. లేదు భూమి, ప్రాణం ఉన్నంత వరకు నిజం చెప్పు గగన్, మీరా వచ్చి నీతో మాట్లాడిందా? పూరి పెళ్లి చెడగొట్టింది భూమి కాదు, అపూర్వ అని చెప్పిందా? చెప్పింది. అది మాటతో చెప్పిందా, లేక సాక్ష్యం కూడా చూపించిందా? సాక్ష్యం కూడా చూపించింది. మరి నీకు నిజం తెలిసినట్టే కదా. పూరి పెళ్లి ఆగిపోవడానికి భూమి కారణం కాదని తెలిసింది కదా. చేసిందంతా అపూర్వ కుట్ర అని తెలిసింది కదా. మరి తెలిసి కూడా మళ్ళీ తారతో ముహూర్తాలు ఎలా పెట్టుకున్నావురా? ఇప్పటికే ఒకసారి పేట్ల మీద పెళ్లి ఆగిపోయి నీ చెల్లి సగం చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముహూర్తాల దగ్గర కూడా ఇబ్బంది వచ్చి పెళ్లి ఆగిపోయిందంటే ఈసారి పూరి చచ్చిపోదు.
ఇప్పటి వరకు నా చెల్లెలి జీవితం నాశనం అయ్యింది. అందుకే భూమి నాకక్కర్లేదు అన్నావు. సరే అనుకున్నా. కానీ ఇప్పుడు నీ చెల్లెలి జీవితంతో ఆడుకుంది భూమి కాదు అని తెలిసింది కదా. మరి ఇప్పుడెందుకు ఈ పెళ్లి గగన్? ఎందుకీ ముహూర్తాలు? ఎందుకీ త్యాగం? చెప్పు, మాట్లాడు గగన్. నిశ్శబ్దం కూడా ఒక్కోసారి మనిషిని చంపేస్తుంది. ఇప్పుడు అమ్మకి నిజం చెప్పేస్తే భూమిని అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి గెంటేశాను. ఇప్పుడు నిజం తెలిసాక తిరిగి తన వైపు వచ్చాను అన్న గిల్ట్ నన్ను జీవితాంతం కాలుస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? అమ్మా, ఎవరో వచ్చి చెప్తే నేను నమ్మేయాలా? సాక్ష్యం చూపిస్తే అది నిజం అనుకోవాలా? నమ్మాలి కదరా. ఆ రోజు బిందు శివల పెళ్లి విషయంలో ఏం జరిగిందో వీడియో చూపించింది కదా. ఆ రోజు కూడా వీడియో చూపించారు కదమ్మా. ఆ వీడియోలో భూమి మాట్లాడిన మాటలు తీసేసి వాళ్ళకు కావలసిన మాటలు పెట్టి నీకు చూపించారు. అయితే ఈ వీడియో కూడా అలాగే చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు సడన్ గా వాళ్ళ మేనత్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎక్కడుంది? ఇన్ఫాక్ట్ ఈ ముహూర్తాల ముందే ఎందుకు వచ్చింది? ఇవన్నీ నేను నమ్మనమ్మా. వాటి గురించి నేను ఆలోచించను.